భాస్కర్, భాస్కర్. ఎవరు ఈ బాలకుడు? నన్ను ఈ వేషంలో కూడా గుర్తుపట్టాడు. ఏం చేయాలి? ఎలా తప్పించుకోను? ఏం సాకు చెప్పను? భాస్కర్, పారిపో భాస్కర్. నీ బండారం బయటపడేలోగా ఇక్కడి నుంచి పారిపో. భాస్కర్, 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 భాస్కర్. నువ్వు ఆగడం మంచిదైంది భాస్కర్. ఇందాకటి నుంచి నిన్నే పిలుస్తున్నాను. పద, మనం వెళ్ళి ఆడుకుందాం. ఓరి భగవంతుడా, ఇతడు ఆ చిన్నారి భాస్కరుణ్ణి పిలిచాడు. నేనేమో నన్ను గుర్తుపెట్టాడనుకున్నాను. పిచ్చివాణ్ణి. పండిత రామకృష్ణ, నేను మిమ్మల్ని ఏదైతే అడుగుతానో దానికి మీరు అవును కాదని మాత్రం సమాధానం చెప్పాలి. చెప్పండి, అవునా కాదా? నేను మీకు ఔషధం ఇచ్చి వెళ్ళాను. దాన్ని సేవించిన తర్వాత మీరు కోలుకున్నారు. అవునా కాదా? అవును. నేను మీకు మూలికలిచ్చాను, కానీ మీరు ఇంతవరకు నాకు ధన్యవాదాలు చెప్పలేదు. అవునా కాదా? అవును. నేను అనుకున్నాను పుత్రుడికి తండ్రి పోలిక ఒక్కటి కూడా రాలేదని, కానీ మీరు పుత్రుల్లాగా మారిపోయారు. అవునా కాదా? అవును. కాదు 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 కాదు, మీరేమంటున్నారు?